మన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన మహోన్నతమైన పరిశుద్ధమైన నామంలో క్రిస్మస్ యొక్క శుభాభివందనాలు. అందరికీ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. దట్స్ నాట్ ఓన్లీ హ్యాపీ, దిస్ మెరీ క్రిస్మస్. క్రీస్తు జననం అనేది ఎంతో ఆనందం, ఆశ్చర్యం. నిజమే ప్రియులారా, ప్రపంచమంతా ఒక పండగ జరుపుకుంటున్నారు అనేది ఉంది. ఒక పండగ ఉందంటే అది క్రిస్మస్, క్రీస్తు జన్మదిన వేడుక. కొన్ని ప్రాంతాలకి, విజయవాడకి కొన్ని పండుగలు ఉంటాయి, గుంటూరుకి కొన్ని పండుగలు ఉంటాయి, కొన్ని గ్రామాల్లో జిల్లాల్లో వారి ప్రాంతీయ పండుగలు ఉంటాయి. ప్రపంచం మొత్తం 200 దేశాలకు పైగా ఒక పండగ జరుపుకుంటున్నారు. అందరికీ తెలిసిన పండగ క్రిస్మస్ పండగ. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ప్రతి ఏడాది చెప్తున్నా నేను, క్రిస్మస్ ఎందుకు చేయాలి, పండగ ఎలా ఆచరించాలి, పండగ ఎందుకు చేయాలి, ఎలా జరపాలి, క్రిస్మస్ని జరిపే కారణాలు ఏంటి, ఎందుకు జరుపుకుంటున్నాం అనేది, ఇలాంటి ప్రాథమికమైన ఉద్దేశాలు మనకు కలగాలి. ఏదో కొత్త బట్టలు కొనుక్కున్నాం, నాటుకోడి పులుసు చిల్లి గారి తిన్నాము, చక్కగా బిర్యానీ వండుకున్నాము, నలుగురిని పిలుచుకున్నాము, నా ఆడంబరాన్ని నా సంబరాన్ని నలుగురికి వ్యక్తపరిచాను అని ఈ యొక్క చిన్న మనస్తత్వంలో, సంకుచితమైన మనస్తత్వంలో ఉంటే ఎవరికీ ప్రయోజనం లేదు. ప్రియమైన సహోదరులారా, పండగ ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేయాలి? పౌలు అంటారు, పండగ చేద్దాం రండి. ఎలా చేద్దాం? నిష్కలంకంగా, నిష్కాపట్యంగా, పరిశుద్ధంగా, పులియని రొట్టెలు లేకుండా పండగ చేద్దాం, పరిశుద్ధంగా చేద్దాం. పైన స్టారు, ఇంట్లో బారు. ఇది ఎలా పండగ? ఆలోచించండి. పండగ వస్త్రాలకు పరిమితం చేయకండి, పిండి వంటలకు, తినే పదార్థాలకు పండగ కాదు క్రిస్మస్. అది కాదు క్రిస్మస్. ట్రీ, శాంటా క్లాస్ ఇవి కాదు క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఎలా ఆరాధించాలి? పరిశుద్ధంగా, పవిత్రంగా అలా ఆరాధించాలి. ప్రతి క్రిస్మస్కి స్మరణ తెచ్చుకోవాలి, ఆయన ఒకసారి వచ్చాడు, మరలా ఆయన రాబోతున్నాడు. ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి పండగ చేయాలి. అది నిజమైన పండుగ. ఈ పండగ సందర్భంగా ఈ పూట కొన్ని మాటలు మీకు అందిస్తాను. కీర్తనలు 40వ అధ్యాయం 7వ వాక్యం నేను చదువుతాను, వినండి. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. యేసు ప్రభు ఎందుకు వచ్చారని నేను చెప్పొచ్చు, పెద్ద పెద్ద సేవకులు చెప్పొచ్చు, అనేక మంది చెప్పొచ్చు. చూడండి, సాక్షాత్ ప్రభు చెబుతున్నారు. ఆయన ఎందుకు వచ్చి క్రిస్మస్ ఎందుకు చేస్తున్నావురా అని ఎవరైనా అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు, ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడో తెలియదు. క్రిస్మస్ చేస్తున్నాం. మీ క్రిస్టియన్స్ అండి, నువ్వు క్రిస్టియన్స్వే. క్రీస్తు లేని భక్తి నీకెందుకు? మారు మనసు లేని భక్తి నీకెందుకు? నేను పండగకు వ్యతిరేకం కాదు. పండగ చేద్దాం, చక్కగా చేద్దాం, పరిశుద్ధంగా, పులియని రొట్టెలు లేకుండా, పాతవి లేకుండా, పాత స్వభావాలు లేకుండా, దరిద్రపు కొట్టు స్వభావాలు లేకుండా, క్రీస్తు సుగుణాలు, క్రీస్తుకు కలిగిన స్వభావాలు మనం ధరించుకుందాం. ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే, అదిగో పుస్తకపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చాను. కొన్ని మాటలు ధ్యానిద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వాక్యం నేను చదువుతాను, వినండి. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటిని. నీ చిత్తాన్ని నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానయ్యా. మరి ప్రభు ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చి ఉన్నాడు లోకానికి, ఈ మట్టి మనుషుల కోసం. దట్ ఈజ్ రియల్ క్రిస్మస్. దట్ ఈజ్ లివింగ్ క్రిస్మస్.
ప్రభు చిత్తము నెరవేర్చుటకు ఆయన లోకానికి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు, మానవుడిగా వచ్చి ఉన్నాడు. మన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ, స్వయ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ పండగ చేస్తున్నామంటే ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ప్రియమైన సహోదరులను, కొన్ని మాటలు చూద్దాం. ఆయన ఎందుకు వచ్చాడు? మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వాక్యం నేను చదువుతాను, వినండి. నేను పాపులను పిలువ వచ్చి తిని, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, సేవియర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పాపులను రక్షించుటకు, పాపులను లూకా సువార్త 9:10 చదవండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. నీతిమంతుల కోసం రాలేదు, పరిశుద్ధుల కొరకు రాలేదు, ధనము ఘనము బలము భోగభాగ్యాల కొరకు రాలేదు. ఆయన ఎవరి కోసం వచ్చారంటే పాపుల కొరకు, నీ కొరకు, నా కొరకు. నేను పరిశుద్ధునండి, నేను పవిత్రునండి అంటే ఎవడి లోకంలో నీతిమంతులు లేరు, ఎవడు లేడు. ఎవరు మోసపరుచుకో అవసరం లేదు. బడాయి మాటలు ఎన్ని చెప్పినా, గర్వం అనే గుర్రం ఎక్కినా, ఎన్ని మాటలు చెప్పినా నువ్వు పాపివే అని బైబిల్ చెప్తుంది. ఒక పాపిని రక్షించుట కొరకు ఆయన మహిమను విడిచి దిగి వచ్చాడు. ఎందుకు క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలి? ఎందుకు క్రిస్మస్ని అంబరాలంటారు చేయాలి, సంబరాలు చేయాలి? పాపుల కొరకు ఆయన వచ్చాడు. ఎందరో దేవుళ్ళు ఉన్నారు, ఈ యొక్క ఉద్దేశాలతో వాళ్ళు లేరండి. దేవుళ్ళు అని చెప్పుకునే వాళ్ళు ఇలాంటి స్వభావాలు, సుగుణాలు లేదు. నిజమైన దేవుడు ఎవరు అంటే అది యేసుక్రీస్తే. హీ ఈజ్ రియల్ గాడ్ ఇన్ ద వరల్డ్. ఎవరు కాదన్నా అవునన్నా, నా దేవుడే గొప్పవాడు, నా యేసే రక్షకుడు. నేను రక్షించాలంటే నా యేసు రక్తమే అవసరం. ఆయన నీ కొరకు 2000 సంవత్సరాల క్రితం దిగి వచ్చాడు. అది చరిత్ర చెబుతుంది. వెళ్ళండి ఇజ్రాయేల్లో. ఆయన పుట్టు పూర్వతరం, ఆయన ఎక్కడ పుట్టాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఆయన సంచరించిన ప్లేసులు ఉన్నాయి. ఇవి అబద్ధాలా, కల్పిత కథలా, ఎవరు పుట్టించిన పురాణాలా? కాదే. దట్ ఈస్ రియల్ హిస్టరీ. అందరూ ఒప్పుకుంటున్న సత్యం. ఆయన పాపుల కొరకు వచ్చాడు, నీ కోసం వచ్చాడు. ఇంకా నేను పాపాన్ని విడవకుండా, ఇంకా చెడుతనాన్ని విడవకుండా, ఇంకా బానిసత్వంలో అనుభవిస్తూ క్రిస్మస్ చేస్తున్నానే, పండగ చేస్తున్నానే అని నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. నిన్ను పరలోకానికి దూరపరుచుకుంటున్నావు. క్రీస్తుని లేకుండా క్రిస్మస్ చేస్తే అది వ్యర్థం. కొన్ని సంఘాల్లో డ్యాన్స్లు ఎక్కువైపోయాయి. కొన్ని సంఘాలలో ఎలా ఉందంటే లోకపు యొక్క ఆడంబరాలు, లోకపు యొక్క వేషాలు సంఘాన్ని ఆవరించాయి, అలుమటించుకున్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, పాపాన్ని విడవకుండా భక్తి చేస్తున్నావా? పాపాన్ని విడవకుండా పండగ చేస్తున్నావా? పాపాన్ని విడవకుండా క్రిస్మస్ అని చెప్పుకొని బడాయి భక్తి వేస్తున్నావా? బడాయి భక్తిని వేషం వేస్తున్నావా? ఆయన పాపుల కోసం వచ్చినప్పుడు నువ్వు పాపిగా ఉండకూడదు. నేను రక్షించి ఉన్నాడు, ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. పండగ చేద్దాం, పాపం లేకుండా చేద్దాం. వితౌట్ సీన్ వి సెలబ్రేట్ క్రిస్మస్. రెండో మాట, మత్తయి సువార్త 10:34. నేను భూమి మీదకి సమాధానమును పంపవచ్చితనని తలంచుకుడి, ఖడ్గమే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు. ఈ మాటలు కొంచెం భయంకరంగా ఉన్నాయి. ఏంటి, దేవుడు ఖడ్గాని వేటకు వచ్చాడా? హలో డియర్స్, హలో భక్తులారా, హలో బడాయి భక్తులారా, సమాధానాన్ని నేను వెదజల్లుటకు రాలేదు. మరి ఏంటండి ఆయన ఈ శాంతి దూత, సమాధానకర్త, ఆలోచనకర్త అని బైబిల్ ఘోషిస్తుంది కదా. అది ఒక కోణం. మరొక కోణం క్రొత్త శైలిలో ఈరోజు మీకు అందించబోతుంది. ఖడ్గం అంటే ఏదో యుద్ధాలు చేసే ఖడ్గం కాదు, ఏదో పొడిచే కత్తి కాదు, మీ వంటగదుల్లో వాడతారే కత్తులు కాదు. మస్తాన్ కోట్లో ఉన్న పండగ పూట వెళ్తారు, తెచ్చుకుంటారా? ఆర్డర్ చేశారా? మస్తాన్ కోట్లో ఉన్న కత్తి కాదు. ఖడ్గం అంటే బైబిల్ చెప్తుంది వాక్యం. వాక్యం నిన్ను జీవింపచేస్తుంది.
వాక్యం నిన్ను బ్రతికింప చేస్తుంది. కొన్ని సంఘాలలో వాక్యం కరువైపోయింది. ఆయన వాక్యం, ఆ వాక్యమే శరీరధారి అయి లోకానికి వచ్చింది. వాక్యం ప్రేమించండి, వాక్యాన్ని హత్తుకొనండి. వాక్యం నిన్ను, ఖడ్గం నిన్నంట వేరుపరుస్తుంది. సపరేషన్. కొంతమంది బాప్తీసం తీసుకుంటారు. ఏండి మా ఆవిడికి బాప్తీసం ఇచ్చారంట పండగ పూట, మా ఆవిడతో మాట్లాడండి, మతం తీసుకుంది. మతం అని మతం ఎక్కువ కొట్టుకులాడుతున్న వాళ్ళారా నేను చెప్తున్నాను. క్రీస్తు ఒక వర్గానికి, ఒక సమాజానికి, ఓ రంగుకి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక భాషకు సంబంధించిన వాడు కాదు. ఆయన చక్రవర్తి, ఆయన పురుషుడు, నిజమైన దేవుడు. దేవుడికి నిలువెత్తు ఆధారం, నిజమైన ఆధారం యేసు క్రీస్తు. ప్రేమకు నిలువెత్తు చిరునామా యేసు. మతాలు మార్చేవాడు కాదు, కులాలు మార్చేవాడు కాదు. ప్రియమైన సహోదరులారా, ఈ ఖడ్గము నిన్ను వేరుపరుస్తుంది. లోకం నుంచి నిన్ను వేరుపరుస్తుంది, చెడుతనం నుంచి వేరుపరుస్తుంది. వాక్యం నిన్ను పాపము చేయకుండా ఎప్పటికప్పుడే కట్టడి చేస్తుంది. వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని హత్తుకోనండి. ఆమేన్. ఆయన ఎందుకు వచ్చాడో తెలిసిన? ఖడ్గాన్ని పంపుటకు, ఖడ్గాన్ని వేయుటకు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడో మాట, యోహాను సువార్త 9:39. యేసు చూడని వారు చూడవలెను, చూచుచున్నవారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకానికి వచ్చి తిని. ఇది కూడా ఒక రకముగా విచిత్రంగా ఉంది కదా ఈ ప్రసంగం. మీకు ఎప్పుడు ఆశీర్వాదించాలి, పాస్టర్లు ఎప్పుడు ఆశీర్వదించాలి. అది కొంచెం కొత్తగా, ఇది కొంచెం కొత్తగా ఉంది కదా, అది కొంచెం పాతగా ఉంది. కొత్తగా విందాం. నా ప్రియమైన సహోదరుడా, శ్రద్ధగా వినండి. ఆత్మ చొప్పు విషయములు చెవుగలివాడు వినుగాక. ప్రియమైన సహోదరుడు, చూచుచున్నవాడంట గుడ్డోడు అవ్వాలంట, చూడలేనోడంట కళ్ళు తెరవాల. అలాంటి తీర్పు. గుడ్డోడు ఉండాడండి బైబిల్లో. ఓ గుడ్డోడు, దావీదు కుమారుడా, ఓ సన్ ఆఫ్ డేవిడ్, లుక్ ఎట్ మీ, నా వైపు చూడు నాయనా, నాకు కళ్ళు లేవు, నేను గుడ్డోని అన్నప్పుడు వాడికి దేవుడు కళ్ళు తెరిపించాడు, చూపించాడు దేవుడు. అక్కడున్న వాళ్ళు మతం అని మదమికి కొట్టుకులాడుతున్నారే, మతం అని ఎరుబోగులు ఉన్నారే, వాళ్ళు అంటారు, ఎరా గుడ్డోడా, నీ కళ్ళు వచ్చాయా? ఎవరిని నువ్వు మోసం చేస్తున్నావురా? ఇక్కడ ఎవరిని నువ్వు చెప్పిన మాటలు నమ్మటానికి అమాయకులు ఎవరున్నారా? వీరు పెద్ద స్కాలర్స్. అరే నేను చూస్తున్నారా, నువ్వు పుల్లయివి, ఆమె నువ్వు మార్తమ్మోల ఆయనవి, నాకు తెలుసురా, మొన్నటిదాకా నీ మాట విన్నాను, ఇప్పుడు నేను కళ్ళారు చూస్తున్నారా? నీ రంగు, నీ వైభవం, నీ వెటకారపు మాటలు, నీ సైగులన్నీ చూస్తున్నాం, నా కళ్ళు వచ్చారా అంటే వాళ్ళు నమ్మట్లా. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను, పాపాన్ని విడిచాను, లోకానికి వేరే జీవిస్తున్నాను, క్రీస్తును అనుసరిస్తున్నాను, క్రీస్తులో ఉన్న సత్యాన్ని వెంబడిస్తున్నాను, పాపం లేకుండా జీవించడానికి నా నడుము కట్టుకున్నాను, నా హృదయాన్ని సమర్పించుకున్నాననే ఈ మాటలు లోకానికి కొంచెం వెరితనంగా ఉండవచ్చండి. వాళ్ళని ఎవరిని మీరు వాళ్ళ వైపు చూడొద్దు, వాళ్ళ వైపు వెళ్ళొద్దు, వాళ్ళ మాట పట్టి. నీ వైపు క్రీస్తు ఉన్నాడు, నిన్ను నడిపించే సర్వశక్తి దేవుని నీ కోసం వచ్చాడు. ఎందుకో తెలుసా? వాళ్ళకు తీర్పు తీర్చడానికి. నిన్ను ఎవరైతే అన్నారే, అన్యజనులు నిన్ను ఎవరు దూషించారు, నీ కుటుంబస్తులు యేసు ప్రభువును అంగీకరించాక గుడ్డుల కళ్ళుని వాళ్ళ మనోనేత్రాలు వెలిగించలేక ఎన్నో మాటలు నిన్ను అన్నారే, ఒక రోజు వస్తుంది ఆయన తీర్పు తీర్చుటకు వచ్చాడు. నువ్వు భయపడకు, నువ్వు అధైర్యపడకు. యేసుప్రభు నమ్ముకున్నానే ఈ దోషం ఏంటి, యేసుప్రభు నమ్ముకున్నానే ఈ వెలివేత ఏంటి అని కంగారు పడకు, భయపడకు. యేసు ఉన్నాడు సహోదరి, యేసు ఉన్నాడు సహోదరుడా, యేసు ఉన్నాడు బ్రదర్. నా మాటలు విశ్వసించండి. వాళ్ళకు తీర్పు తీర్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. 4వ మాట, యోహాను సువార్త 10:10. గొర్రెలకు జీవము కలుగొట్టుకును, అది సమృద్ధిగా కలుగొట్టుకును నేను వచ్చినని మీరు నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన యేసే జీవాన్ని ఇవ్వటకు ఆయన వచ్చాడు.
మొదటి మానవుడి ద్వారా, మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది. కడపటి ఆదామైన యేసు ద్వారా నిత్య జీవం. మరణం ఒక మలుపు. అన్యజనునికి ఈ నిరీక్షణ లేదు. మరణం తర్వాత వాళ్ళకి ఏముందో తెలియదు. మరణం తర్వాత మనకు నిత్య జీవం. అదే సియోను, యెరూషలేము. యేసు ఉండే చోటన మనము కూడా ఉండబోతున్నాం. ఎటర్నల్, నిత్య జీవం. జీసస్ ఇస్ ఎ లివింగ్ ఆఫ్ ద గాడ్. ఆయన జీవం కలిగిన దేవుడు. ఆ జీవాన్ని ఇక్కబట్టుకు వచ్చి ఉన్నాడు. లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నువ్వు చచ్చిన మనిషి కొరకు, పాపంలో చచ్చిపోయిన ఈ మానవ జాతి కొరకు ఆయన తన రక్తాన్ని ఇచ్చి, మరణాన్ని పెకలించి అక్షయత నీకు ఇచ్చాడు. క్షయమైపోయి శరీరం క్షయమవ్వకుండా అక్షయతను అనుగ్రహించాడు. దట్ ఈజ్ రియల్ క్రిస్మస్. అక్షయతనివ్వటకు ఆయన లోకానికి నరావతారిగా వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా నేను ఇంకా పాయింట్లు పెట్టాను. యోహాను 18:37 చదివితే సత్యం కొరకు ఇచ్చాడు. సత్యమును తెలియపరచుటకు ఆయన వచ్చాడు. నేనే సత్యం. ఆయన గురించి తెలుసుకొని ఆయనలాగా జీవించుటకు మనం తీర్మానం తీసుకుంటే మనం సత్యాన్ని వెంబడించిన వారిమే, సత్య సంబంధులమే మార్చబడతాం. ఇది నిజమైన క్రిస్మస్. యేసు ఎందుకు వచ్చాడో తెలుసుకుని క్రిస్మస్ చేస్తే అది మనకు ఆశీర్వాదకరం. మనం క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడిన వాడమై మనం నిలుస్తాం. హెబ్రీ పత్రికలు 9:28 రెండోసారి ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు. దానికి సిద్ధపడాలి. ప్రతి క్రిస్మస్ ఆయన ఒకసారి వచ్చున్నారు, మరలా మన కొరకు, జీవం గల సంఘం కొరకు ఆయన ఒకసారి రక్తం కార్చి, ఎవరి కోసం కార్చాడు తెలుసా? తన సంఘం కొరకు, తన వధువైన సంఘం కొరకు, ఆ సంఘం కొరకు మళ్ళీ రాబోతున్నాడు. అది నేర్పించే క్రిస్మస్. ఆమేన్, హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ విత్ యూ ఆల్వేస్. దేవుడు మీరు సియోనులో ఆశీర్వదించి దీవించును గాక.